హాయ్ అండి. మనము చాలామంది మనందరికి ఉన్న ఒక పెద్ద హ్యాబిట్ ఏందంటే, ఎదుటి వాడిని గొనుక్కోవడం. మనకు అన్యాయం చేసినాడు గదా అనేసి డైరెక్ట్‌గా తిట్టలేం గదా! వెనకాల గొనుగుతా ఉంటాం గదా! ఆ గొనుక్కున్నప్పుడు మనం ఎవరో ఒకరితోటి చెప్తా ఉంటాం. చెప్పినప్పుడు అవతలి వాళ్ళు ఏమంటారంటే, "నువ్వు అనుకో నా కర్మంతా నీకే వస్తది. వాళ్ళకేం బాగున్నారు" అని అంటారు. అనుకుంటే కర్మ వచ్చే పడితే ఈ పాటికి అందరూ ప్రపంచంలో సంతోషంగా ఉండరండి. ఎదుటోడు కర్మ తీసుకుంటారని తెలిస్తే ప్రతి ఒక్కడు తప్పులు చేస్తాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను తప్పు చేస్తాను. నా కర్మ పక్కనోడు అనుకోని వాడికి పోతది గదా అని తప్పు చేస్తామా? అట్లా పోదండి. ఈ సలహాలు ఇచ్చేటోళ్ళు ఆ మాట అంటారు. అదే వాళ్ళ వరకు వచ్చినప్పుడు ఆ మాట అనరు. వాళ్ళని ఎవ్వరికైనా బాధేసినప్పుడు ఒకరిని తప్పకుండా అనుకుంటారు. మనం బాధపడితేనే ప్రకృతి మన బాధను తీరుస్తది. మా గురువు వాళ్ళు ఏమనేవాళ్ళంటే మహాత్ముల విషయంలో మహాత్ములు వాళ్ళు శపించారంట. ఏదైనా మనం మహాత్ములను బాధ పెడితే ప్రకృతి మాత్రం సహించదంట. అలాగే మంచి మనుషులను ఎవరైనా బాధ పెడితే ప్రకృతి కూడా సహించదని నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. ప్రకృతి అంటే భగవంతుడి మనల్ని ఎదుటివాడు బాధ పెడితే భగవంతుడు చూసుకుంటాడు. అట్లని మన బాధ లోపల పెట్టుకోలేం కదండి. మనం వాళ్ళని గొనుగుతా ఉంటాం కదా. ఒకరిని అనుకోని మనకు పాపం ఎందుకు వస్తుందంటే మనకి ఏ అన్యాయం చేయకుండా వాడిని అనుకోకూడదు. మనకు అన్యాయం చేసిన అనుకుంటే తప్పే లేదు. ఇది నా అభిప్రాయం.